నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ఖరీఫ్లో సేద్యపు కడగండ్లు లేకుండా ఎన్ఆర్జీఎస్ పనుల్లో పంట కాలువల పూడికి తీరుకు ప్రాధాన్యత ఇవ్వాలని తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు పంచాయతీరాజ్ అధికారులను కోరారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాల మేరకు మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు పర్యవేక్షణలో ఎంపీడీఓ వెంకటనారాయణ అధ్యక్షతన కోటనందూరులో పంచాయతీరాజ్ జాతీయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వెలగా, ఎంపీడీఓ వెంకటనారాయణ, సెక్రటరీ డిఎస్ఎన్ మూర్తి, మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ, యూనిట్ ఇన్ఛార్జ్ ఎల్ఎస్ఎన్ మూర్తి తదితరులతో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన గ్రామ సభలో 2020-2027 సంవత్సరానికి వార్షిక ప్రణాళికలపై పలువురు చేసిన సూచనలు స్వీకరించిన అధికారులు అన్నిటినీ నమోదు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా గ్రామంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేనకు చెందిన అల్లు రాజు, టీడీపీ నేతలు గాడి ప్రసాద్, పంపనబోయిన ఎర్రయ్య, కెడతి చిన్ననూకరాజు, అంకవరెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఏర్పడిన దినోత్సవం ఈరోజు ఈ సభని అధ్యక్షత వహించినటువంటి స్పెషల్ ఆఫీసర్ అయిన ఎంపీడీఓ గారికి, అలాగే మన గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ సెక్రటరీ అయినటువంటి సెక్రటరీ గారికి, అలాగే సిబ్బంది అందరికీ, నా తోటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ గ్రామ సభ అలాగే 2026-27 అభివృద్ధి ప్రణాళికలు ముందుగా మనం మన జాతీయ పితామహులు మహాత్మా గాంధీ గారికి, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకున్నాం. పెద్దల్ని స్మరించుకునే దినోత్సవం కూడా ఈరోజు మనకు మంచి అవకాశం దొరికింది. అలాగే 2025-26లో గత సంవత్సరంలో ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో దాన్ని ఎంతవరకు పూర్తి చేశారో, అలాగే దాంట్లో ఎన్ని వర్కులు అనేవి మన ప్రణాళిక వేసుకున్న వాటిలో మిగిలేయో, రాబోయే కాలానికి అంటే 2026-27 కూడా మన ప్రణాళికలు సిద్ధం చేసుకొని గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఒకసారి దృష్టి సారించి ప్రతి వార్డులోని నిన్న చాటింపు వేయడం కూడా జరిగింది. ఈరోజు గ్రామ సభ ఉందని, అలాగే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మీ సమస్యలు తెలుపుకోవడానికి మంచి వేదిక, ఈ వేదికను ఉపయోగించుకోవాలని. గత ప్రభుత్వంలో గ్రామ సభ అంటే ఏదో తుంతు మంత్రంగా జరుపుకొని వెళ్ళిపోయారు. కానీ మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వంలో అలా కాదు. మనం గ్రామ సభ పెట్టాము అంటే అక్కడ ఎన్నో కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వాలి. పరిష్కారం దిశగానే మన గ్రామ సభలు నడుస్తున్నాయి. మన పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఈ గ్రామ సభలకి మంచి ప్రాచుర్యం కలిగింది. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం. అలాగే మన గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీరు స్వచ్ఛందంగా మీకు ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే ఒక దరఖాస్తు రూపంలో రాసి ఈ గ్రామ సభలో మీరు సమర్పించినట్లయితే మరొక గ్రామ సభ జరిగేలోగా ఆ సమస్య మీద ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారో మన అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మన గ్రామంలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారందరికీ మనకు వచ్చినప్పుడు ఇక్కడ హాజరైన ప్రతి వ్యక్తి కూడా వెళ్ళి వారికి చెప్పి, ఇప్పుడు రాకపోయినా మళ్ళీ గ్రామ సభకైనా ఎవరికి సమస్య ఉంటే వాళ్ళందరూ హాజరవ్వాల్సిందిగా నా యొక్క మనవి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. కాబట్టి ఇంత చక్కటి అవకాశాలు ఇచ్చిన పెద్దలకి వీరందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈ గ్రామ సభ అధికారికి, అలాగే వీరందరికీ కూడా మేమంతా కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఇంత మంచి వాతావరణంలో తక్కువ సభ్యులైనా సరే నిండుగా ఉంది సభ. ఈరోజు చాలా సమస్యలు లేవనెత్తారు ప్రజలందరూ కూడా, అలాగే మన నాయకులు కూడా చెప్పారు. ఈ సమస్యలన్నీ అధికారులు నోట్ చేసుకున్నారు. కానీ నా యొక్క విన్నపం ఏంటంటే వచ్చే గ్రామ సభ 3 నెలలకో 2 నెలలకో పెడతాం. 3 నెలలు పెట్టినప్పుడు ఇప్పుడు నోట్ చేసుకున్న సమస్యలు ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులు నోట్ చేసుకుంటారు, అలాగే అధికారులు నోట్ చేసుకుంటారు. ఈ 3 నెలల కాలంలో మనం ఎంతవరకు తీర్చాము, వచ్చే గ్రామ సభకి
మన గ్రామానికి సంబంధించి ప్రతి అధికారి కార్యాలయం నుంచి ఒక సిబ్బంది హాజరవ్వాలి. పోలీస్ శాఖ నుంచి ఒకరు, అలాగే రెవెన్యూ శాఖ నుంచి ఒకరు, అలాగే ప్రతి శాఖ నుంచి మన ఆరోగ్య శాఖ నుంచి ఒక సిబ్బంది హాజరయ్యే విధంగా ఎంపీడీఓ గారు కొంచెం మీరు హ్యాండిల్ చేయాలి. ఒక అధికారి మనకు వచ్చి రెస్పాండ్ అయ్యి ఇక్కడ ఏ సమస్య చెప్పినా నోట్ చేసుకుని నెక్స్ట్ గ్రామ సభ కల్లా మనం కంక్లూడ్ చేయాలి. ఇది నా అభిప్రాయం. అలాగే గ్రామం డెవలప్ అవ్వాలంటే ఎలా డెవలప్ అవుతుంది? 5 ఏళ్ళు కలిస్తేనే డెవలప్ అవుతుంది. ఏ ఒక్కరు చేస్తే అవ్వదు. మనలో కూడా డెవలప్ చేసుకోవాలన్న కసి పట్టుదల మనలో ఉండాలి. ఇవాళ అడిగి సరిపోతున్నారు. ఆ పని నిలబడి దగ్గరుండి చేయించుకునే బాధ్యత కూడా మీకు ఉంది. మీరు ఇవాళ అడిగేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ పట్టించుకోవట్లేదు, మళ్ళీ గ్రామ సభకు మీరు రావట్లేదు. ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త సమస్యలు చెప్తున్నారు. అది కాదు సిస్టమ్. మీరు ఇవాళ అడిగారు, దాన్ని చేయించుకోవడానికి 3 నెలలు కావాలి. మీరు దగ్గర ఉండండి, తిరగండి, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళండి. మళ్ళీ సెక్రటరీ గారు, మంచి సెక్రటరీ గారు వచ్చారు, ఆయనకు చెప్పండి. ఒకసారి ఆయన నెంబర్ చెప్పారు, మళ్ళీ చెప్తారు, నెంబర్ నోట్ చేసుకోండి. మీరు ఫోన్లో సంప్రదించండి. ప్రతిసారి వెళ్ళిపోక్కర్లేదు, సంప్రదించి మా పని చెప్పాను కదా సార్, మాకు ఏదో చేసి పెట్టండి అని అడగండి. మళ్ళీ గ్రామ సభ వరకు చూడండి, చేయలేదనుకోండి మళ్ళీ రావాలంటే మేము అధికారులను ఆలోచిస్తాం. ఇలాగా నలుగురు కలిసినట్టుగా గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఇక్కడి నుంచి జరిగే గ్రామ సభలన్నీ కూడా చక్కగా ప్రజల పార్టిసిపేషన్తో, అధికారుల పార్టిసిపేషన్తో నిండుగా ఒక టెంట్ వేసుకుని ఎక్కువ మందితో జరుపుకోవాలని మరొకసారి కోరుకున్నాను. అలాగే సమస్యలు రాను తగ్గాలి. అలాగే సార్, ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ 3 నెలల కాలంలో మన పంచాయతీ నుంచి ఒక 4-5 చోట్ల మన గ్రామంలో రోడ్డు మీద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఒక 4 చోట్లైనా కనీసం ఏర్పాటు చేయాలని పంచాయతీ పరిధిలో మీరు చేయగలరా? లేదు అంటే మేము చేస్తాం. మీరు చేయగలరా? ముందు మీరు చూడండి. లేదు అంటే నాయకులుగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకసారి గమనించి పంచాయతీ తరఫు చేసామనుకోండి, గవర్నమెంట్ చేస్తుందని తెలుస్తుంది, గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ కార్యక్రమం చేయండి. అలాగే ఎన్ఆర్జీఎస్ వర్కులకు వెళ్ళే వాళ్ళు అందరూ కూడా కొంచెం చాలా ఇబ్బంది పడతారు. ఎండలు కూడా చాలా తీవ్రత ఉన్నాయి. దానివల్ల ఇక్కడ కనీసం మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా? పంచాయతీ రాజ్ దినోత్సవ సందర్భంగా మన కోటనందరూ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గ్రామ సభకు హాజరైనటువంటి గౌరవ గ్రామస్తులు, పెద్దలు శ్రీ కృష్ణారావు గారు, కృష్ణారాయణ గారు, తర్వాత జనసేన నాయకులు, తర్వాత ప్రసాద్ గారు, యజస్వామి గారు, పంచాయతీ కార్యదర్శులు, వేదికపై అలంకరించిన నాయకులందరికీ మరియు గ్రామస్తులకి, సచివాలయ సిబ్బందికి అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి పల్లెల్లో ఒక విప్లవాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క 73వ రాజ్యాంగ సవరణ చేపట్టి తద్వారా సుస్థిర పాలన, సమగ్రమైన అభివృద్ధి అనేటువంటి నిర్ణయాలతో 1994 ఏప్రిల్ 1వ తేదీన ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఏప్రిల్ 24వ తేదీ నుండి దీన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. దాని ద్వారా 23 అంశాలు గ్రామ పంచాయతీలకు దక్కలపడ్డాయి. ఈ విషయం గురించి పర్వతరాజ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ కమిటీల నివేదికల ఆధారంగా చేసుకుని విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకురావడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మన పంచాయతీ కార్యదర్శి మూర్తి సమగ్రంగా మీకు తెలియజేసినందున ఆ విషయాలను ప్రస్తావించకుండా ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామ సభలో కొన్ని అంశాలు మన గ్రామస్తులు పెద్దలు తీసుకురావడం జరిగింది. ముందుగా మాట్లాడినటువంటి ప్రసాద్ గారు ఎన్ఆర్ఈఎస్ గురించి తెలియజేశారు. ఎన్ఆర్ఈఎస్ ఏంటంటే గతంలో మనకి MGNREGS అని ఉండేది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని. ఇప్పుడు ఏప్రిల్ 1వ తేదీ అంటే మనం 10 నెలలు పొడిగించారు. బహుశా జూన్ 1వ తేదీ నుండి దీన్ని వ్యక్తి BBG రామ్జీ స్వచ్ఛ భారత్ గ్రామీణ యొక్క కార్యక్రమంగా చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే గతంలో ఎక్కడ కూర్చొని మాస్టర్లు వేసినా ఏం చెప్పినా కూడా అవి సిస్టమ్ తీసుకునేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. పూర్తిగా ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళు పని ప్రారంభించడానికి ముందు ఒకసారి ఫేషియల్ అటెండెన్స్ తీసుకుంటుంది. పని ఇంకొక గంటలో పూర్తవుతుందని ఒకసారి, తర్వాత పని పూర్తిగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన సారి ఒకసారి. అంటే వాళ్ళు 4 గంటలు పని చేస్తే 3 సార్లు వాళ్ళ అటెండెన్స్ వాళ్ళు ఉన్న లొకేషన్ నుంచి. ధన్యవాదాలు. అలాగే మన టీడీపీ యువ నాయకులు కృష్ణారావు గారికి, మన మాజీ సర్పంచ్ బోడపల్లి సత్యనారాయణ గారికి, గాడి ప్రసాద్ గారికి,
మన పంచాయతీ సెక్రటరీ గారైన ఇన్ఛార్జ్ గారికి అందరికీ మా ధన్యవాదాలండి. ఈ సభ ఈ రకంగా ఏర్పాటు చేయడం మాకందరికీ సంతోషం. అయితే మా గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయండి. అవి బాగా డంపింగ్ యార్డ్ అనేది సరైనది లేదండి. అది ఊరు చుట్టూ కూడా మన ట్రాక్టర్తో పోవేసిన చెత్త అంతా మన ఊరు చుట్టూ ఎక్కడ వీలుంటే అక్కడ చెత్త కుప్పలు చేస్తున్నారండి. ఒకటి కోఆపరేటివ్ బ్యాంక్ వెనక ఉంది. అలాగే ఇక్కడ మార్కెట్ దగ్గర లూప్గా లోపలికి ఒకటి మార్గం ఉంది, అక్కడ కూడా చెత్త నింపుతున్నారు. అలాగే ఇటు మా ఆంజనేయ విగ్రహం దగ్గర ఆ చెత్త కూడా బయటికి బాగా చివరికి తీసుకెళ్తున్నారు. ఊరు పక్కనే వదులుతున్నారు. అది చెత్త అంతా ఊరు పక్కనే వదులుతున్నారు. కాబట్టి ఆ చెత్తని కొద్దిగా డంపింగ్ ఏర్పాటు చేసి కొద్ది దూరంగా ఉంచాలని చెప్పి కోరుతున్నానండి. అదే మాదిరిగా మన కోటందూరు బ్రిడ్జి మీద అగ్రికల్చర్ ఉన్నారండి. ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ అక్కడ అక్కడ మన కోటందూరు బ్రిడ్జి దగ్గర దిగువారి కాలువ వెళ్ళే పూడికి అయిపోయి అంతా మురికి అయిపోతుంది. మాకు పంటలకి నీరు వచ్చే మార్గం అది ఆ దిగువారి కాలువ. అక్కడ అసలు శుభ్రం లేదని ఆ కాలువ రేపు పొద్దున్న పంట వేసుకునే టైంలో ఆ కాలంలో నీళ్లు పని చేసుకోవడానికి వెళ్ళిన నీరు పారించుకున్నప్పుడు దురదలో బొబ్బలు వస్తున్నాయి. అక్కడ మురికి చెత్త చెదారం ఈ తాకంతో పట్టుకెళ్ళిన చెత్త కూడా ఆ బ్రిడ్జి పక్కనే తక్కువ వదిలేస్తుంది. అక్కడ మొత్తం మురికి అయిపోయి కోళ్ళు చెత్త చెదారం అక్కడ దుకాణం ఉన్నాయి. కోళ్ళు ఇరువైపున కూడా బ్రిడ్జి అంతా మనం లాగంటే వెళ్తున్నాం, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అక్కడ. అటువంటి కార్యక్రమాలు కొద్దిగా శుభ్రం చేసే కార్యక్రమం దానికి ఏదైనా ఆలోచించి అది పరిష్కారం చేయాలని ఆ కాలంలో పూడితే కూడా మీరు. అలాగే టీడీపీ యువ నాయకులు వెలగ వెంకటకృష్ణారావు గారు, అలాగే ఎల్ఎస్ఎన్ మూర్తి, తోటపాటి సత్యనారాయణ గారు, జనసేన పార్టీ నాయకులు రాజ్బాబు గారికి, తదితరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా మన మండల అభివృద్ధి అధికారి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. ఈ గ్రామ సభ అనేది కొద్దిగా గ్రామంలో తెలియపరచండి అనేటువంటి మాట అన్నింటిలోనే ప్రత్యేకంగా మరి గ్రామ సభని ఈరోజు ఏర్పాటు చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అయితే ఈ గ్రామ సభ ప్రణాళిక అనేది మనం 2026-27లో ఏం చేయాలనుకుంటున్నాము, ఏం చేయాలి, మన సమస్యలు ఏంటి, మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి అలాగే మన మండల అభివృద్ధి అధికారులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే కొన్ని సమస్యలు మనకి అంటే 100% పరిష్కారం కాకపోవచ్చు, కానీ కనీసం 20% అన్నా సరే మనం ఈ యొక్క గ్రామ సభ ద్వారా మన సమస్యలను అధికారుల వాళ్ళకి తెలియపరుచుకున్నట్లయితే ఈ యొక్క సమస్యని కొంతవరకు వాళ్ళ సాధ్యమైనంత వరకు ఈ యొక్క సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి రైతులు ఉన్నారు, శ్రామికులు ఉన్నారు, గ్రామ ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీతో పాటు మీ కుటుంబంలో కొంతమంది చదువుకున్నటువంటి విద్యావంతులు ఉంటారు. వాళ్ళని కూడా ఈ గ్రామ సభకు తెలిసి ఇక్కడ జరిగేటువంటి విషయాల్ని చర్చించుకుంటే ఇది ఈరోజు కాదు, రానున్నటువంటి జనరేషన్కి ఒక రకమైనటువంటి పునాది. గ్రామ సభ ఇప్పటి వరకు కూడా జరిగింది, కానీ ఏదో నార్మల్గా జరిగింది. ఇన్ని చేయన గ్రామ సభ జరుగుతుంది, మనకు కావాల్సినటువంటి సమస్యలను ఇక్కడ పరిష్కరించుకోవాలనేటువంటి ఉద్దేశం మన అందరిలోని కూడా గ్రామంలో ప్రతి ఒక్కరిలోని కూడా కలిగి ఉండాలి. తర్వాత మన గ్రామంలో కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే నాకు ఫస్ట్ ఏంటంటే వేసవకాలంలో త్రాగునీటి సమస్య. ఇక్కడ మన ఎస్సీ పేటలో కోఆపరేటివ్ బ్యాంక్ ఎదురుగా అక్కడ నీరు రాలేదు, మాకు చాలా రోజుల నుంచి అడుగుతున్నారంటే పొలం ఏర్పాటు చేయమని చెప్పేసి లాస్ట్ గ్రామ సభ అడగడం జరిగింది. మరి అది పరిష్కరించారో లేదో నాకు విషయం తెలియదు. స్కూల్ పక్కనే, ఎంపీసీ స్కూల్ పక్కనే అవును ఆ లైన్ అదొకటి. చాలా కాలం నుంచి కాకినాడ నుంచి మనలో బస్సులు తిరుగుతున్నాయి. చాలా కాలం 30 సంవత్సరాలు పంపించారు.
అయితే సెంటర్లో స్థలం లేక తిరగడానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ట్రీట్మెంట్ నేను ఒక దృష్టి పెట్టాను. ఏంటంటే హాస్పిటల్ అదే ప్రదేశంలో ఉంది. అక్కడ హై స్కూల్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, తర్వాత ఎండి ఆఫీస్ ఉంది. ఒకే ప్రాంతంలో 4 ఉన్నాయి. మరి అయితే దగ్గర మొడవపూడి నుంచి మన ఊరి దాకా ఈ మొండపూడి దాకా మన మండలంలోనే. అయితే కొంతమంది రోజులైన వారు బస్సు ఎక్కితే ఇక్కడ స్టాండ్లో దింపేస్తున్నారు. నా ఉద్దేశం, నా మనస్సాక్షి కలిగింది ఏంటంటే ప్రభుత్వానికి ఏమైనా తెలియపరుస్తున్నారనుకో. మన కోటందరూ కూడా అనారోగ్య పరిస్థితులు ఉంటే ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళొచ్చుంటే ఇక్కడ వచ్చుంటున్నాం, అనారోగ్య పరిస్థితులు హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ ఉన్నాం, బస్సు హాస్పిటల్ చెప్తారు. అయితే హాస్పిటల్ దిగుదా బస్సు అక్కడ దాకా వెళ్తుంది కదా, ముందుకెళ్తాం లేదు. అయితే ఇక్కడ రావుతుంది ఎవరి బ్యాట్ నుంచి ఇక్కడ రావటం రోజు చేసేస్తున్నాం బాబు, ఎక్కడ కొడతాను కాంట్రాక్ట్ గారు. ఆ చేతనే ఈ ప్రభుత్వానికి ఇది అందరూ నాకు ఒక్కరికి సంబంధించిన విషయం కాదు. మరో 3 నుంచి ఇక్కడ దాకా వచ్చి హాస్పిటల్కి వచ్చి ఉంటారు. ఎలాగ టర్నింగ్ జరిగినా బస్సు అక్కడికి వెళ్తుంది. పచ్చని తీసుకురావాలి చెప్పడు. అది చేత ఇది ప్రభుత్వం డిపో ఎండి వారికి మరి ఉంటారు, డిపో మేనేజర్గా ఉంటాయి. ఆవిడకి అందించి సంస్థనే ఇక్కడ కోటనందులుగా మొత్తం ఎక్కడి నుంచి వచ్చిన అందరూ కూడా ఆ బస్సులో వచ్చినారు అక్కడ దిగుమంటే అవ్వాలి. మీరు ఇక్కడ దిగిపోతే అలాగే సెంటర్లో దిగుబడి చేయకూడదు. అక్కడ బలుపు తిరిగి వస్తుంది, అక్కడ ఖాళీస్థానం ఎక్కువ కాబట్టి ఆవశ్యకత. ఈ సమస్య మరి నేను తెలియపడుతున్నా, నా ఒక్కటి సమస్య కదా ఇది అందరికీ కూడా పనిచేసే విధానమే. దీన్ని అమలులో పెట్టుకోమని, దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం జరిపించమని నేను కోరుతున్నాను.